హలో గాయస్, టుడే వర్క్ అవుట్డోర్ అనంతపూర్ నుంచి 5 కిలోమీటర్ పామరాయి ఊరని పోతున్నాము. వెళ్ళాక పని కంప్లీట్ చేసాము. మొత్తము సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. వెల్యువేషన్ల కోసం బయట పక్క 1 ఇంచ్ జంక్షన్ బాక్స్ యూజ్ చేసాము. చూడండి గాయస్, ఎక్కువ స్పేస్ లేదని మామూలు డీప్ జంక్షన్ బాక్స్ యూజ్ చేసాము. ఇది మనకి రైజింగ్ కోసం పైన ఫ్లాట్ వస్తే అందుకోసం పెట్టాము. ఇక్కడ ఇంకో పైపు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది సిట్అవుట్ పాయింట్. ఇదంతా ఇక్కడికి వచ్చాక ఇది కిచెన్ పాయింట్ పక్కనే. చూడండి గాయస్, మనం డ్రాప్స్ ఎలా పెట్టాము చూడండి. కరెక్ట్ హోల్ ఎంత ఉందో అంతే కొట్టి నీట్గా వేసాం. లేదంటే కింద కంకరంతా వెళ్ళిపోతుంది సిమెంట్ది. అలాగే ఇది బెడ్రూము. ఇక్కడ కూడా డ్రాప్ క్లియర్గా పెట్టాం చూడండి, నీట్గా లెవెల్గా. మొత్తం ఫ్యాన్ బాక్స్ పీవీసీ వాసవి యూజ్ చేసాము. టేప్స్ కూడా ఎలా వేసాం చూడండి గాయస్. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఈ కింద బాత్రూమ్ ఉందని ఏం పెట్టలేదు అక్కడ. ఇది టోటల్ హాల్ ఉంది 10x8. దీంట్లో 2 ఫ్యాన్స్ కావాలని పెట్టాము. మధ్యలో జూమర్ పాయింట్. ఇది డిష్ వైర్ కోసం ఇది డ్రాప్ ఎక్స్ట్రా పెట్టాము పైకి, డబల్ డ్రాప్. అలాగే ఇది సర్క్యూట్ కోసమని అక్కడ డైరెక్ట్ కిచెన్కి పంపించాము. ఇది డైనింగ్ హాల్. ఇది డైనింగ్లో ఒక డీప్ జంక్షన్ బాక్స్ పెట్టాము. డైరెక్ట్ దేవుని పాయింట్ కింద ఉంది, దాంట్లో డైరెక్ట్ డ్రాప్ ఒకటి. మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్. మధ్యాహ్నం వచ్చాము, మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసాము. చూడండి గాయస్, వర్క్ ఎలా ఉంది. వర్క్ నచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇది టోటల్ వీడియో ఇది. చూడండి గాయస్, ఎంత క్లియర్గా పెట్టాం పైపులు. వర్క్ నచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి గాయస్. మొత్తం క్లియర్గా పెట్టాం. పని చేసింది వీడియో నేను తీయలేకపోయాను, ఎందుకంటే నేను హెల్పరే మొత్తం పని చేశాము. అందుకే వీడియో తీయలేదు. కంప్లీట్ అయినాక వీడియో తీసాను. రిటర్న్ వెళ్ళిపోతున్నా. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి గాయస్, ప్లీజ్.